ములుగు జిల్లాలో మంత్రి సీతక్క పర్యటించారు. ఎస్ఎస్ తాడ్వాయి మండలంలోని మేడారంలో శ్రీ సమ్మక్క సారలమ్మ జాతర మేడారం పూజారుల అతిథి గృహ సముదాయ భవనాన్ని సీతక్క ప్రారంభించారు. సమ్మక్క సారలమ్మ అమ్మవారికి ప్రత్యేక పూజలు చేశారు. పర్యటనలో భాగంగా ఏటూరు నగరం ఐటీడీఏ గిరిజన భవనంలో నిరుపేద లబ్ధిదారులకు మంత్రి సీతక్క ఇందిరమ్మ ఇండ్లు మంజూరు పత్రాలను అందించారు. కాంగ్రెస్ ప్రభుత్వం ఇచ్చిన మాట ప్రకారం పేదలకు ఇందిరమ్మ ఇళ్లను అందజేస్తుందని సీతక్క తెలిపారు. ఈ కార్యక్రమంలో ఐటీడీఏ పీఓ చిత్ర మిశ్రా, ఏఎస్పీ శివం, ఉపాధ్యాయ, అదనపు కలెక్టర్లు, గ్రంథాలయ సంస్థ చైర్మన్ పాల్గొన్నారు. ఇల్లు కట్టుకునేటువంటి వాళ్ళకి బదులు చేయండి. మహిళా సంఘాలకు కూడా నేనే మంత్రిని. మీకు వడ్డీ లేని రుణాలు ఇస్తాము. మీరు వడ్డీ లేని రుణాలు ఇచ్చినాము, వడ్డీలు కట్టేసినాం, అంతా క్లియర్ చేసినాం, బస్సు కూడా ఇచ్చినాం ఇక్కడ. కాబట్టి అన్ని నియోజకవర్గాలకు 3500 ఇల్లు మాత్రమే వచ్చినాయి. కానీ నేను ఈ ప్రాంతంలో పేదవాళ్ళ పరిస్థితి నాకు తెలుసు. ఐటీడీఏ కూడా ఒకప్పుడు ఇచ్చిన పెంకటిల్లు కూలిపోయినాయి. మరి ఇక్కడ నేను ఎమ్మెల్యే కలిసి ఇక్కడ పనిచేస్తున్నా, మంత్రిగా ఆదిలాబాద్ జిల్లా కూడా ఇన్ఛార్జిగా చేస్తున్నా. అక్కడ కూడా ఐటీడీఏ ఉంది. అక్కడ కూడా అప్పుడు ఎందుకంటే ఐటీడీఏ అధికారం ఇచ్చిన ఇల్లు కూలిపోయి శిథిలావస్థలో ఉన్నాయి. ఇటు పక్క పోతే భద్రాచలం పరిస్థితి కూడా అన్ని తాటి ఆకులతో ఇల్లు కట్టుకున్నారు. అటు అచ్చంపేట సీఎం రేవంత్ రెడ్డి గారి సొంత ఊరు కూడా అచ్చంపేట, అక్కడ కూడా చెంచుల పరిస్థితి బాగలేదని ఇవన్నీ తిరిగి సీఎం గారికి రేవంత్ రెడ్డి గారి దృష్టికి మేము ఒక గిరిజన ఎమ్మెల్యేల అందరం, ట్రైబల్ ఎమ్మెల్యేల అందరం పోయి సార్ 3500 జనరల్ గా అందరికి ఇస్తున్నారు, మనకు ఒక ఐటీడీఏ కూడా ఉన్నాయి, ఐటీడీఏ కూడా ఇస్తే కొంత గిరిజనులకు కూడా ఆదివాసులకు కూడా కొద్దిగా మేలు జరుగుతుందంటే ఐటీడీఏకు 1500 ఇళ్లతోటి అందరికి 3500 వస్తే మనకు ఐటీడీఏకు 1500 రావడం మూలంగా ఇంతమందికి మనం ఇల్లు ఇవ్వగలిగినాం, 5000 ఇల్లు ఇవ్వగలిగినాం. లేకుంటే 3500 ఇల్లే. ఇంకోటి ఏంటంటే మన ప్రభుత్వం వచ్చిన తక్కువ కాలంలోనే 5000 ఇల్లు ఈ రోజు ఇస్తా ఉన్నాం. కానీ మీరు ఒక్కసారి ఆలోచించండి, మనం ఇల్లు ఎప్పుడైతే మొదలు పెట్టినామో చాలా మందిని పడనటువంటి వాళ్ళు అరే మేము ఇయ్యలేదు గతంలో వీళ్ళు ఇస్తా ఉన్నారని లేకపోని అబండాలు. ఎవరైనా తప్పు చేస్తే చెప్పండి, శిక్ష విధిస్తాం, తగిన పనిష్మెంట్ ఇస్తాం. కానీ ఒక మంచి స్కీమ్ నడుస్తానే కూడా ముందుకు వచ్చే కార్యక్రమం పెట్టుకున్నారు. ఒకవేళ అన్నదులకు, ఆస్తివంతులకు, స్త్రీవంతులకు, మంచిగా డాబా ఉన్నోళ్లకు ఇల్లు ఇచ్చి పేదలకు ఆటం చేస్తే ఎంపీడీఓ గారికి వెళ్ళండి, ఎంఆర్ఓ గారి దగ్గరికి వెళ్ళండి, పిఓ గారి దగ్గరికి వెళ్ళండి. నా దగ్గర కూడా ఒకటి పెట్టిన మా ఆఫీస్ లో, ములుగు ఆఫీస్ లో అన్ని నియోజకవర్గాలకు 3500 ఇల్లు మాత్రమే వచ్చినాయి. కానీ నేను ఈ ప్రాంతంలో పేదవాళ్ళ పరిస్థితి నాకు తెలుసు. ఐటీడీఏ కూడా ఒకప్పుడు ఇచ్చిన పెంకటిల్లు కూలిపోయినాయి. మరి ఇక్కడ నేను ఎమ్మెల్యే కలిసి ఇక్కడ పనిచేస్తున్నా, మంత్రిగా ఆదిలాబాద్ జిల్లా కూడా ఇన్ఛార్జిగా చేస్తున్నా. అక్కడ కూడా ఐటీడీఏ ఉంది. అక్కడ కూడా అప్పుడు ఎందుకంటే ఐటీడీఏ అధికారం ఇచ్చిన ఇల్లు కూలిపోయి